ఏమో మరి వెనుక ఎండ రాని నుంచే పెట్టుకొని వస్తున్నాం. మళ్ళీ ముంగట వేసుకున్నావమ్మా. ఇక అల్లవెల్లిగా వేసుకున్నాం కొద్దిగా పిట్టలైన దగ్గర. ఎండకు నీర పడతలేదా? ఏం పండుకుంటాం, మధ్యాహ్నం టైం ఎండాకాలం వేడి ఎక్కువ అవుతుంది, నిద్ర పట్టదు అసలు. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు మా ఛానల్ని, మా వీడియోలు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే వెరీ 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 థ్యాంక్స్. ఇంకా కూడా కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంత్లో 45K కావాలనుకున్నా, 45K అయినాయి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకా కూడా మా వీడియోలు చూడాలని అయితే అనుకుంటున్నాం. ఆశ పెరుగుతలేదా? ఇంకొక 5,000 అడగరాదు. 50,000 అయితే 50,000 అడుగుతాయి. ఇంకో 5K అయితే 50K సబ్స్క్రైబర్లు అవుతారు. చేసుకున్న వాళ్ళకైతే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఇప్పుడు చేసుకుంటారు, మరి ఏమైనా గివ్ ఇస్తావా వాళ్ళకి ఏం లాభం మీ వీడియోలు ఊకే చూస్తే? ఇగో ఏం లేదు ఫ్రెండ్స్, అర్ధ కిలో తలవేలి గడ, కిలో ఎందుకే, ఇది కిలో వాళ్ళకి పంపియమ్మా. గివ్ అవే ఇయ్యి, పంపిస్తుంది. ఎట్లా తీసుకున్నావు? చిన్నగానే పిల్లకాయలు లెక్క మంచిగానే ఉన్నాయి కదా, గట్టిగా ఉన్నాయండి. చిన్న జిట్టికాయలు లెక్కలు. కింద బండి వచ్చింది, బండి మీద తీసుకున్నాం. అది 100, ఇది 100, 200, 2 kgs. మంచిగా దొరికిరా మరి? చూసినావా? ఏమవుతుంది, ఏమైనా కడుపు తిప్పల వాడు ఒకటి అటు ఒకటి ఇటు, ఏమో లక్షల కోట్ల. అందరూ బతకాలి కదా. అయితే తక్కువ అయితే ఒక గడ్డ, తక్కువ అయితే ఎక్కువ అయితే ఒకటి ఎక్కువ అవుతుంది. గన్ల వాళ్ళని ఏంది చేసి అవినీతిగా బతకద్దమ్మా, మంచిగా బతకాలని. వాళ్ళది ఎవరు ఇష్టం, వాళ్ళ ఏం పోయేదే ఉంది, లక్షల కోట్ల. ఇవి నాకా? నువ్వు తింటావు పొద్దుగల తేనెలు వేసుకొని తినడానికి సాల్తి ఏదంటున్నా. మరి తినే వరకు మళ్ళీ మధ్య మధ్యలో ఏమైనా తీసుకోవా? కుల్ల మార్కెట్ పోయినప్పుడు కుల్ల దొరికితే కుల్ల సూ తీసుకో. మంచి నిగనిగా ఉండేటిది అమ్మ దీనికి వెళ్ళి. ఇక కాల్తుంది కానీ ఇండకి తీసుకున్నాం కళ్ళే. మళ్ళీ ధన తక్కువ పడుతుంది, పెద్దగా ఉండాలన్నట్టు. ఇట్లా కాయలు ఎండిపోయినట్టు చాలా రోజులు ఉంటాయి. ఉన్నది మళ్ళీ ఇట్లా ఎగ్గిస్తుంది. మంచిది ఇట్లా ఉండాలి. పొట్ట అంతా తీసేసి దాంట్లో వేసారు. గదే నువ్వు వస్తలేవు, ఎండ బాగా కొడుతుందంటే నువ్వు 1/2 hour అవుతుందన్నా, కరెక్ట్ 1/2 hourకి వచ్చినావు. మాట కూర్చేసుకొని నిలబడతాను, ఇది తెలియదు అమ్మ. తినకపోతుంది, ఎండ కొట్టబట్టే ఎండకు భయం అవుతుంది. అసలు ఎండకు పోయేటోళ్ళు అయితే జాగ్రత్త. ఎండకు తిరగకూరు ఫ్రెండ్స్, వాడిపోయిన వంకాయ లెక్క అవుతారు, మాడిపోయి నల్ల వంకాయ లెక్క అయ్యేటట్టున్నారు ఈ ఎండకు. నాకైతే స్కూల్ కాడికి పోయొచ్చే వరకు సరిపోతుంది ఎండకు చాలా. గిన్నె తీసినాము, మళ్ళీ సరిపోతే మళ్ళీ ఇవే నూరుతాయి. చికెన్ ఇట్లా అయితే ఫ్రెష్గా ఉండాలని చెప్పి మళ్ళీ ఇదే నూరుతుంది. ఇది ఫ్రెష్ గా ఉంటుంది, ఇది తీసి ఫ్రిడ్జ్లో పెడతాం. తీయాలి. అల్లం అయితే మంచిగా ఉంది. ఏదైనా మటన్ చికెన్ వండుకుంటే ఇట్లా అల్లం ఎల్లిగడ్డ మనం దంచుకున్నది అయితే బాగుంటుంది. రెడీమేడ్ తీసుకున్నది అయితే అసలు బాగుంటుంది. అల్లం అయితే మంచిగా ఉందమ్మా, గడ్డలు ఎంత బాగుంది, వస్తుంది. అల్లం వస్తే 2 ముక్కలు ఉంచపోయినా ఒక గడ్డ. కడిగితే ఖరాబ్ అవుతుంది, కడగకుండా అట్నే పెట్టేసి మీద పొట్టు మన్ను రాసేస్తా. మీరు ఈ ఎండాకాలం కదా ఫ్రెండ్స్, ఏదైనా ఒకటి ఆరోగ్యమైన టిప్స్ పాటించుంటే మంచిగా. ఇది నేను తేనెలో కలుపుకొని తింటా అల్లం ఇది, ప్లస్ అది ఒక 3 సంవత్సరాల నుంచి అయితే తింటానా. శరీరం గురించి ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టురు జర. మనం ఎన్ని కోట్లు ఉన్నా కానీ మీద వేసుకొని పోం. ఆరోగ్యం మంచిగా ఉంటే 100 ఏళ్ళు బతకచ్చు. ఇక ఎప్పుడెవరు చస్తాడో తెలుస్తలేదు, ఆచారం మంచి లేకపోతే ఎప్పుడు ఇది అయితే తెలుస్తలేదు. కానీ జర మనకు తెలిసి మాత్రం ఖరాబ్ చేసుకోకుండా జర అన్ని పాటించు. ఆరోగ్యం మీద నెగ్లెక్ట్ చేయొద్దు ఎప్పుడు. జమ్మికుంటా సిస్టర్స్ వాళ్ళది నాకైతే గుండె దొరకపోతుంది అసలు. వాళ్ళని చూస్తే ఆడపిల్లలు ఎవరైనా మీకు వీలైనంత మట్టుకు ఏదైనా నిలిపి వేస్తే చేయరు. మా ఛానల్ నుండి అయితే నేను కూడా చెప్తున్నా, పాపం జమ్మికుంటా సిస్టర్స్ అని కూడా వస్తుంది. మీకు తోచినంత మనిషికి 1 రూపాయి అయినా సరే హాస్పిటల్లో తిరగడం ఆ బాధ చూస్తేనైతే వర్ణానితం. నాకైతే వాళ్ళ వీడియోలు చూసినప్పుడు అలా కళ్ళంటలు నీళ్ళే వస్తుంటాయి. ఇక ఏం చేస్తాం, భగవంతుడు అందరిని ఒక తీరు చూడలేడు కదా. వాళ్ళను బాధ పెట్టినట్టయితే భగవంతుడు ఎవరిని పెట్టద్దు అనుకుంటున్నా. అన్నయ్య సర్జరీ కూడా అయింది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. కరీంనగర్ లోకల్ వాళ్ళది పాపం పిల్లలను పట్టుకొని మస్తు ఇబ్బంది పడుతుంది. ఆమెకు బ్యాక్ సపోర్ట్ ఏం లేదు, అంత యూట్యూబర్లే నిలబడి చేస్తారు. కానీ ఎవరి స్వార్థానికి వాళ్ళు పోతున్నారు, నాకు తెలిసి వీడియోలు చేసుకోవడానికి పోతురు కావచ్చు. కానీ జెన్యున్ గా మనస్ఫూర్తి ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ చేస్తారు. కానీ ఆయన ఏమో అసలు ఆయన కష్టం అనిపిస్తుంది. కానీ ఇక మన ధైర్యం, మన సపోర్ట్ మనం చేస్తే తర్వాత ఎట్లా అట్లయితే కానీ చూద్దాం. అందరికీ అంత మంచి జరగాలి, మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఎట్లా ఏదంటే అట్లయితే
నూనె రాసి ఎండలో పెడతా తొందర అయితే. ఏ పొడా ఫ్యాన్ వేయకురా, మొదగాలు ఊడిసిన తర్వాత ఫ్యాన్ వెయ్యి, లేకపోతే ఇల్లంతా అవుతుంది రా దుమ్ము. గడి తోటోడు చూడు. ఊడిచినప్పుడు అడుగు రాదు అరే నాకు మొత్తమే ఉడవత్తలేదురా జర ట్రేడింగ్ ఇరా అని అడుగు ఇస్తాడు. ఊడు 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 పని చెప్పిన పని చేయాలి కానీ మాటలు ఎందుకురా, మాటలు తక్కువ ఉండాలి పని ఎక్కువ ఉండాలిరా. అయ్యలే కాదు ఫోన్ పెట్టుడు ఎక్కువ ఉంటుంది పని చేసుడు తక్కువ ఉంటుంది అని వాడికి చెప్తాండి. నువ్వు నన్ను అనద్దు వాని ముంగట, నాకు ఏమైనా వాల్యూ ఉంటుందా? నేను అనద్దా? ఉడు ఉడు కానీ కానీ ఏం పని చేస్తుర్రా భయ్ మీరు? రెండు డబ్బాలు తెస్తే ఒక డబ్బా తాగుతుంది, మళ్ళీ ఎనర్జీ డ్రింక్ కావాలని పడుతుంది. నేను ఏం చెప్పాలరా, నా కోసం ఎండలో తాగుదామని దాచిపెట్టుకున్నా. అల్లం నానబెట్టి అల్లం ఎండలో పెట్టేస్తా. ఎందుకు ఎండలు ఎండలో పెడితే చెప్పడానికి కొట్టు సాయంత్రం తీద్దాం అల్లం గీక్తా. ఎట్లా రాస్తావు? నేను రావనా? నువ్వెందుకు వచ్చి నాకు రారాదండి. నువ్వు రావద్దు అబ్బా పెద్ద శేష పిల్లగారు లెక్క నేను రావన్నా. నేను రావన్నా అనడం ఎందుకు, నువ్వు వీడియో తీసుకోవడం కోసం, నువ్వు పని చేసడానికి కాదు. పామ్మ చూద్దాం ఎట్లా చేస్తావు. ఎవరి మందా ఇది ఎక్కడి మందా? నైట్ వేసుకునే బట్టలు ఈయనే పెట్టారు చూడు ఫ్రెండ్స్. అంతా అందులో కిందికి ఇస్తా దిగత్రే ఎండలేమోతున్నాం గిట్రా గిడరాయి. ఎండ కొడుతుందమ్మా గిడ రాసేట్టు పెట్టరాదు. నువ్వు ఎండలకి ఎందుకు నువ్వు దానికే రాసేట్టు పెడతావు. ఈ బకెట్ గిడ పెట్టి ఎండకు ఇరిగిపోదా? ఏం పనులు చేస్తారమ్మా అన్ని నేనే చేయాలి. అంటే ఇట్లా ఎందుకమ్మా రాసుడు? నూనె పసుపు రాస్తారుగా, పసుపు రాసు లేదా? మరి పొద్దుకి తినమంటాం పేదంతా మంట మండగల కింద నీళ్ళు చల్లాలి. ఎండ దంచి కొడుతుంది, వశపడతలేదు. ఏంది ఏమండ ఇది చంపుతుంది. అప్పాల వీడియోలు ఇన్ని వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా అప్పాల కట్టెలు మిగిలినాయి. ఇవి ఎవరి కోసం మళ్ళీ వాళ్ళ ఫంక్షన్ ఉందా అమ్మ? అది ఏ బుద్ధి అయితే ఆడికెళ్ళి స్ఫూర్తులు. ఓకే స్ఫూర్తి వల్ల కట్టెలు అన్నమాట అవి, స్ఫూర్తి చెక్కలు అన్నమాట. ఇదేందమ్మా గట్ల కొడతావు? ఎందుకు అట్లా? పొట్టు చెప్పరాది నూనె వెళ్ళి పెండలో పెట్టేచ్చినాయి ఇట్లా రాలిపోతుంది కొడుతు. ఎంత చెప్పనైంది? ఇది మాత్రం మిరాకిల్ అమ్మా. నేను ఫస్ట్ టైం చూసుడు ఇట్లా. నీకైతే తెలియదు, నువ్వు తినడు చూసినావు కానీ. మరి నీకైతే తెలిసి ఇన్ని రోజులు అట్లా అయిపోతుంది కదా. కొన్ని కొన్ని ఊగా చేతితో తీసుకుంది జర చిన్నగా ఉన్నాయి అట్లా చేసిన. అవి జర పెద్దగా వచ్చినాయి. మరి ఇరిగిపోగల పలిగిపోగల పోతే పోతుంది ఏది తిరుగుతాయి. అవి మిక్సీ పట్టలే కదా కలుపు అంటే ఇవి అలాగే తింటారు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మీరు చూస్తే ఎప్పుడైనా ఎల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు పొట్టు రాకపోతే అసలు నేను చూస్తే ఇప్పటిదాకా ఊహించలే. దానికి కొంచెం అంత మంచి నూనె రాసి ఎండలో ఎండబెట్టి ఇప్పుడు తీసుకొచ్చి బట్టలు పెట్టి దిబ్బ కొడితే అంత మొత్తం రాలిపోయింది. ఇదైతే మంచిగా అనిపించింది. అయితే ఇక్కడికి వెళ్ళి బాగుంది ఎప్పటి ప్లానిట్నే. వెరీ గుడ్. ఓకే రైట్ అమ్మ, మరి బాయ్ ఉంటా.